జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. జానపద జనజీవన చావళీలు చాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత మరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిను తడుపంగ పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. ముఖ్యమంత్రి గారు పూజ చేస్తున్నారంటే మనమంతా చేస్తున్నట్టే. భారతరత్న రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబు జగజీవన్ రావు గారు వారి ఆశీస్సులు అందుకుందాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి, గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు, గౌరవ సంక్షేమ శాఖ మంత్రులు, ఆనరబుల్ ఎమ్మెల్యే, ఇంకా ఎందరో పెద్దలు, ప్రొఫెసర్ కాసిం గారు, అందరికీ ఈ కృతజ్ఞత సభలో ప్రపంచం మెచ్చిన మేధావి మనదైన భారత రాజ్యాంగానికి ఒక అత్యంత ప్రశస్తమైన పవిత్రమైన రూపాన్నిచ్చి రాజ్యాంగ శిల్పిగా మనకు భారత రాజ్యాంగం అంటే ఇది అని యావత్ ప్రపంచానికే తెలియచేసిన మహనీయులిద్దరి ఆశీస్సులు అందుకుంటూ ఉన్నాం. మనందరికీ తెలుసు, ప్రజాపాలన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సంకల్పించిన 99 రోజుల ప్రగతి ప్రణాళిక ఈ రోజే ఆరంభం. మరి ఈ సందర్భంగా ఇవాళ ఉదయమే నెహ్రూ పార్క్ ఆరంభించారు గౌరవ మంత్రివర్యులు. అలాగే సీఎం గారు పాల్గొనే కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు అందరం లేచి నిలబడి మన తెలంగాణ తల్లి ఆశీర్వచనం అందుకుందాం. తెలంగాణ స్టేట్ సాంగ్ జయ జయ హే తెలంగాణ. ఈనాడు మీరందరూ దామన్న 60 సంవత్సరాల సమస్యని పెద్దలు కడియం శ్రీహరి గారు మొదటి నుంచి సమస్య పోరాటం ఉధృతం అయినప్పటి నుంచి చట్టసభలో ఇది ఆమోదించినంత వరకు ప్రజా జీవితంలో వారు వివిధ హోదాలలో వివిధ బాధ్యతలో సజీవ సాక్షిగా నిలబడి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీరు పోరాటాలు చేసి మీ జాతి యొక్క లక్ష్యాన్ని సాధించడానికి వేలాది మంది కేసుల్లో ఇరుక్కున్నారు. కొంతమంది పిల్లల ప్రాణాలు కూడా పోయినాయి. ఆవేశం ఏ విధంగా అయినా సాధించాలి, సాధించకపోతే మాకు మనుగడనే లేదు, ఎట్లయినా సాధించుకోవాలి అని ప్రాణ త్యాగాలు చేసిన పిల్లలు. ఎన్నో చిక్కుముళ్ళు, ఎన్నో కమిషన్లు ఇచ్చే నివేదికల మీద తర్జనలు భర్జనలు.
ఏదైనా ఒక ఆదేశం వస్తే అది న్యాయస్థానం ముందు సమీక్షకు పెట్టి ఏదో ఒక రకంగా 2 అడుగులు ముందుకేస్తే 4 అడుగులకు వెనక్కేసే పరిస్థితిలో మీరందరూ ఉన్నారు. ఒక 20 సంవత్సరాల నుంచి ఈ సమస్యను ప్రత్యక్షంగా ప్రజా జీవితంలో స్థానిక సంస్థల్లో నిలబడ్డప్పటి నుంచి ఈ సమస్యను చూస్తూనే వస్తున్నాను. మీరు కొట్లాడిన ప్రతి సందర్భంలో నాకు చేతనైన సహకారాన్ని అందిస్తూనే వచ్చిన. మీరు కొట్లాడినప్పుడు, మీరు సమావేశాలు పెట్టినప్పుడు, మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఈ సమావేశాన్ని ఏ విధంగా విజయవంతం చేయాలనుకున్నప్పుడు మిత్రులు కృష్ణ మాదిగ గారు, సతీష్ మాదిగ గారు ఎవరు నా దగ్గరకు వచ్చినా కాదనకుండా అండగా నిలబడి మీ న్యాయమైన హక్కును సాధించడానికి ముందు నుంచి మీతో పాటు నడిచిన. నష్టం సాధన ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తుంది అనుకొని శాసనసభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వం ఈ వాయిదా తీర్మానాన్ని చర్చకు పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసి మాదిగ ఉపకులాల వర్గీకరణను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించి చట్టబద్ధత చెయ్యాలి అని శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆనాటి పాలకులు మిత్రులు సండ్ర వెంకట వీరయ్య, సంపత్ కుమార్తో పాటు సభలో నుంచి నన్ను బయటికి గెంటివేయడం జరిగింది. సంపత్ కుమార్కు సండ్ర వెంకట వీరయ్యకు పేగుబంధం ఉండొచ్చు, లేదా ఈ సమస్యను పరిష్కరిస్తే ఆ కుటుంబాలకు ప్రయోజనం ఉండొచ్చు. మరి మీరెందుకు మాకు అండగా నిలబడ్డారని మీరు ఆలోచన చేయొచ్చు. మీరు అనుకోవచ్చు, రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు వాళ్ళిద్దరితో పాటు గెంటివేయబడ్డాడు అని. ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పదలుచుకున్న, చాలా మందికి మహాభారతం తెలుసు. మహాభారతంలో ఒక్కొక్కరిది ఒక వీరోచితమైన గాథ, ఒక్కొక్కరిది ఒక గొప్ప త్యాగం. అందులో చాలా మందికి అర్జునుడు, కృష్ణుడు నచ్చొచ్చు. నాకు మహాభారతంలో కర్ణుడు, అదేవిధంగా బార్బరికుడు అనే ఒక పాత్ర ఉన్నది. కర్ణుడు మిత్రుడి కోసం, కర్ణుడికి అవమానం జరిగినప్పుడు అండగా నిలబడ్డ మిత్రుడి కోసం సర్వం ఒడ్డి పోరాటం చేసిండు. చివరి ఊపిరి వరకు అండగా నిలబడ్డాడు. కొందరికి అది తప్పుగా, కొందరికి నచ్చకపోవచ్చు. కానీ కర్ణుడు మిత్రధర్మాన్ని నిర్వహించిండు. నేను కూడా మిత్రుల కోసం అండగా నిలబడాలి. కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, కొంతమందికి ఇబ్బందికరంగా అనిపించవచ్చు. మొన్న జరిగిన మంత్రివర్గంలో మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్నబియ్యం ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం, ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం, రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు. మీరిచ్చిన సమాచారమే నాకున్న సమాచారం. ఇవాళ మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ఏ పేదవాడి కూడా నాకు రేషన్ కార్డు లేదు అని బాధపడొద్దు. ప్రతి పేదవాడికి, చివరి పేదవాడి వరకు రేషన్ కార్డు అందాలి అంటే మీరు కష్టపడి వాళ్ళకి అందించాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, రేషన్ కార్డు వస్తే రేషన్ బియ్యం వస్తాయి, రేషన్ బియ్యం వస్తే రేషన్ కార్డు వస్తే ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, రేషన్ కార్డు వస్తే ఇంటికి ఉచిత కరెంట్ వస్తుంది. ఇవాళ రేషన్ కార్డు కోసమైనా, సన్న బియ్యం కోసమైనా, ఇందిరమ్మ ఇల్లు కోసమైనా, 200 యూనిట్లు ఉచిత కరెంటు కోసమైనా ఎవరు ఎదురు చూస్తున్నారయ్యా అంటే
అత్యధికంగా మీ జాతి బిడ్డలే ఎదురు చూస్తున్నారు.